నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సార్కున్న ఎనర్జీలో సగం ఎనర్జీ కూడా మనకు లేదు. ఇదేనా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం? ఈరోజు నాయకుడు అనేవారు స్ఫూర్తినివ్వాలి కింద నుండే వాళ్ళకి అనే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు ఈవీ సైకిల్స్ ఇవ్వటం కాదు, దాని వాడకానికి కూడా ఎలా ఉండాలి, ఎలా చేయొచ్చు అని చెప్పనేసని 3 కిలోమీటర్లు కుర్రోళ్ళు ఎంతోమంది ఆఫీసర్స్ అందరం కూడా అలసిపోయాం, కానీ ఆయన అలవకుండా పట్టుదలతోటి ఇక్కడ వెన్యూ వరకు ఇంటి దగ్గర నుంచి ఈరోజు సైకిల్ ద్వారానే, ఈ సైకిల్ ద్వారానే వచ్చారు. అంటే నాయకుడిని చూసి మనం నేర్చుకోవాలి, ఒక ఇన్స్పైర్ అవ్వాలనే దానికి ఒక గొప్ప ఉదాహరణని చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు నిరూపించారు. ఈరోజు మళ్ళీ ఈవీ సైకిల్స్ ద్వారా నిరూపించారని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ, అలాగే కంగ్రాచులేషన్ సార్, కుప్పంని ప్రపంచ పటంలో పెట్టి ఈరోజు గిన్నిస్ వరల్డ్ బుక్ రికార్డులోకి మీరు ఎక్కించినందుకు మీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం సార్. కుప్పం నియోజకవర్గంలో ఉండేటటువంటి ప్రజల గురించి ఇంత అద్భుతంగా ఆలోచించేటటువంటి నాయకుడు దొరకటం మన అందరి అదృష్టం అని తెలియజేసుకుంటూ, మీకు ఒక్క చిన్న కథ చెప్పాలి. మనకి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ ఈ దరిదాపుల్లో మనకి పాకిస్తాన్ బార్డర్ ఉండేటటువంటి ఏరియాల్లో రాకాసి మిడతల దాడి అని చెప్పనేసి మీరు మీడియాలో చూసుంటారు. అంటే మిడతలు అవి జనరల్గా పొలాల మీద చిన్న చిన్న ఏదైనా తింటూ బతుకుతూ ఉంటాయి, కానీ ఆ రాకాసి మిడతలు లూయిస్ కింగ్ అని చెప్పిన పేరుతోటి ఉంటాయి. ఆ మిడతలు పంట పొలాల మీద దాడి చేస్తే నిమిషాల్లోనే, అంటే 1 కిలోమీటర్ పరిధిలో వ్యాప్తించి నిమిషాల్లోనే 35,000 మంది తినేటటువంటి గింజల్ని మొత్తాన్ని కూడా తినేసి ఆ పంట పొలాల్ని నాశనం చేస్తాయి. ఒక్కసారి అవి దాడి చేసినాయి అంటే ఆ గ్రామం మొత్తం కూడా ఒక బూడిదలాగా ఇంక ఏమి పొలాల్లో ఏం మిగలకుండా రైతుల వెంట కన్నీరు పెట్టేటటువంటి పరిస్థితి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు 2019లో అటువంటి రాకాసి మిడతల దాడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద జరిగింది. ఒక్క వనరులు కూడా ఏది మిగల్చకుండా ఈరోజు మన రాష్ట్రాన్ని ఏ విధంగా 2019 నుంచి 24 మధ్య ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా నాశనం చేశారో మనం అందరం చూసాం. దానికి అధినాయకుడు ఎవరో కూడా మనకందరికీ తెలుసు. ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మళ్ళీ ఈ మొక్కలైపోయినటువంటి రాష్ట్రాన్ని, నాశనం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని ప్రజలు 5 కోట్ల ప్రజలు ఒకే ఒక్క నాయకుడు మా జీవితాలు మార్చగలరు అని చెప్పి నమ్మిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారని సగర్వంగా తెలియజేస్తూ, ఆయన నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందనే దానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఏనాడు రాలేదు. 93% ప్రజల మద్దతు ఆయన నాయకత్వానికి పలికి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పనేసి, ప్రజలకు ఆయన మీద ఉన్న నమ్మకం అని చెప్పనేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం గతం మర్చిపోకూడదు. ఇప్పుడు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా అది జరగలేదు, ఇది జరగలేదు, లేకపోతే అది జరగలేదని. మొన్న గనక ఏదైనా తేడా జరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక వచ్చుంటే మన భూములు మనకుండే కాదు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి కాదు, ఏది కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి మనం పారిపోయేటటువంటి పరిస్థితి వచ్చుండేది. వాటిని అన్నిటినీ సరిచేస్తూ ఒక డాక్టర్ లాగా ఈ ఛిద్రం అయిపోయిన రాష్ట్రానికి ఆపరేషన్ చేస్తూ ఒక్కొక్క కుట్టు వేసుకొస్తున్నటువంటి నవ్యాంత డాక్టర్ మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, గతం మర్చిపోకూడదు. 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మర్చిపోకూడదు. వాటినన్నిటినీ సరిచేయటం అంటే ఎంత కష్టమో మనందరికీ తెలుసు. ఒక ఇంట్లో ఒక చిన్న ఇబ్బంది జరిగితేనే మనం ఎన్ని రకాలుగా సంవత్సరాలు ఇబ్బంది పడతామో తెలుసు. మరి రాష్ట్రానికి ఇంత ఇబ్బంది జరిగితే దాన్ని మొత్తాన్ని సరిచేయాలంటే ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు, 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నారు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ అని చెప్పిన ప్రతి మాటని నిలబెట్టుకున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలి.
అభివృద్ధి అంటే సంక్షేమం అంటే పంచటం కాదు, సంపద పెంచాలి, సంపద పంచాలి. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకి తీసుకెళ్లాలని నమ్మిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయిన సంగతి మనం అందరం గుర్తుపెట్టుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ, సార్ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే ఈరోజు ఇంత ప్రశాంతకరమైన వాతావరణంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరంలో ఎటువంటి రాజ్యాంగాన్ని మనం చూసామో మనం అందరం గుర్తు చేసుకోవాలి. ఈ వేదిక సరైన వేదిక కాకపోయినా నేను ఆ అంశాలన్నీ కూడా ఎందుకు తెలియజేస్తున్నానంటే, చిన్న పనులు ఆలస్యం అవ్వచ్చు, చెప్పినవి కొన్ని ఆలస్యం అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా చేసేటటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనకున్నారనే సంగతి ప్రతి ఒక్కరం గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, ఇంకొకసారి అయినా కూడా ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2 సార్లు, విభజన చెందిన ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో ఉన్నప్పుడు, రాజధాని లేనప్పుడు ఒకసారి, ఈ విధ్వంసకరమైన పాలన జరిగిన తర్వాత మళ్ళీ బాగు చేయటానికి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. దయచేసి ఆయనకి కొత్తగా వచ్చేదేం లేదు, కొత్తగా దక్కే గౌరవం లేదు, కొత్తగా వచ్చే కిరీటం ఏం లేదు. అహర్నిశలు నన్ను నమ్మి నా కోసం నిలబడిన ఈ రాష్ట్ర ప్రజల కోసం పని చేయాలని 75 సంవత్సరాల వయసులో రోజుకు 18 గంటలు కష్టపడుతున్నారంటే మన మీద, మన బిడ్డల మీద, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నా. ఇంకొకటి, కుప్పం నియోజకవర్గ ప్రజలు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఆ గంగమ్మ తల్లి అటువంటి మహోన్నతమైన నాయకుడిని 35 సంవత్సరాల క్రితం మీ దగ్గరికి తీసుకొచ్చి మీ అండదండలు చూసుకోవాలని చెప్పిన రోజు నుంచి కుప్పం ఏ విధంగా ఉండింది, ఈరోజు ఏ విధంగా ఉంది అనే అంశాన్ని కూడా ఇక్కడ కూర్చున్న అందరూ కూడా చూశారు. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి యంగ్ జనరేషన్కి తెలియకపోవచ్చు, రోడ్లు లేవు, నీళ్లు లేవు, వ్యవసాయం లేదు, ఎటువంటి పరిస్థితుల్లో బురద నీళ్లు తాగే స్థితి నుంచి ఈరోజు గంగమ్మ తల్లిని, ఆ భగీరథుడు మన గంగమ్మ తల్లిని ఆకాశం నుంచి భూమికి తీసుకొస్తే, ఈ అభినవ భగీరథుడు పాతాళం నుంచి మన కృష్ణమ్మ తల్లిని, కృష్ణా జలాల్ని కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చి చివర చెరువు వరకు కూడా నింపాడు. అది చంద్రబాబు నాయుడు గారు అంటే సంగతి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. తనకు ఓటు వేయని ప్రజలు కూడా ఈ కుప్పం నియోజకవర్గంలో నా బిడ్డలే. తప్పు చేస్తే ఒక తల్లి తండ్రి క్షమించి ఏ విధంగా హక్కును చేర్చుకుంటారో ఆ తండ్రి స్థానంలో ఉండి నాకు ఓటు వేయకపోయినా పర్లా, ఆ బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఆ కుటుంబాలు బాగుండాలని ఈరోజు హంద్రీ నివా నీళ్లు తీసుకొచ్చారు. ఎన్టీఆర్ మన సంజీవిని హెల్త్ స్క్రీనింగ్ ద్వారా ఈరోజు ప్రతి కుటుంబం యొక్క ఆరోగ్యం బాగుండాలని 48 రకాల ఉచిత హెల్త్ స్క్రీనింగ్లు చేయించారు. ఈరోజు మన బిడ్డల భవిష్యత్తు కోసం, అది పార్టీలతో సంబంధం లేదు, కుప్పం నియోజకవర్గంలో చదువుకునే ప్రతి బిడ్డకి ఉద్యోగం రావాలనే లక్ష్యంతో 30-40 వేల ఉద్యోగాల కల్పన దిశగా ఈరోజు అడుగులు పడ్డాయి. 7 కంపెనీలు వాటికి సంబంధించిన పనులు ప్రారంభించున్నాయి. మళ్ళీ ఈరోజు ఇంకో కంపెనీలకి సంబంధించిన ఎంఓఏలు చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ తర్వాత చేసుకోబోతున్నారు. రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో 50,000 ఉద్యోగాల కల్పన దిశగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అడుగులు వేస్తున్నారు. దాంట్లో ఒక పార్టీ వారికో, ఒక కులం వారికో, ఒక మతం వారికో కాదు, ఈ నియోజకవర్గంలో ఉన్న అందరికీ న్యాయం జరగాలి, నాకు ఓటు వేయని వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని గొప్ప మనసుతో ఆలోచిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనం గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తూ, ఇంకొక అంశం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అంశాలు చేసుకుంటూ వెళ్తున్నారు కుప్పం నియోజకవర్గంలో. చెప్పుకుంటూ పోతే గంట అయినా కూడా సమయం సరిపోదు. అయితే మీ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, జరిగిన మంచి గురించి 10 మందికి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న మీ అందరి మీద ఉందని చెప్పని సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా. మనకు ఎవరైనా చిన్న సహాయం చేస్తే, మనం ఎవరైనా చిన్న సహాయం చేస్తే 10 సార్లు చెప్పుకుంటాం, ఆయన నాకు ఇది చేశారు. మరి మన బిడ్డల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన కుటుంబం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి, తండ్రిగా, అన్నగా, మన కుటుంబ సభ్యుడిగా ఆలోచించి పనిచేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మంచి గురించి మనం ఎంతమందికి చెప్పాలనే అంశం కూడా ఒక్కసారి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాలని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించారు. సగర్వంగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మా ఊరు గిన్నిస్ రికార్డులో ఉందని చెప్పనేసి చెప్పుకునే స్థాయికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనందరినీ నిలబెట్టారని తెలియజేసుకుంటూ, ఈరోజు మనం ఇండివిజువల్గానే కాదు,
పర్యావరణం కూడా బాగుంటేనే మనం బాగుంటాం, ఒక మంచి వాతావరణం ఉంటేనే మనం బాగుంటాం, మన ఆరోగ్యాలు బాగుంటాయి, మన బిడ్డల ఆరోగ్యాలు బాగుంటాయి అని చెప్పి ఆలోచించి ఈరోజు సూర్యఘర్ ద్వారా ఈరోజు అన్ని ఇళ్లకి సోలార్ని ఏర్పాటు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈవీ సైకిల్స్ ఇచ్చి మన ఆరోగ్యం ఆదాయం రెండు కూడా బాగుండేలాగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేస్తున్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ నియోజకవర్గంలో ఆయన చెయ్యింది లేదు. కుప్పంని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు, చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు, చెయ్యబోయేది చంద్రబాబు నాయుడు గారు అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి నాయకుడికి, ఆయన పడుతున్న కష్టానికి, ఆయన మన మీద చూపిస్తున్న ప్రేమకి రాబోయేటటువంటి ఎన్నికల్లో మనం అన్ని రకాలుగా కూడా ఆయనకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇన్ని చేసి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఆయన్ని మనం గౌరవించుకునేటటువంటి అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశం వచ్చిన రోజు ప్రతి ఒక్కరూ ఆయనకి ఆ గౌరవం తెలిపేలాగా మేము మీకు అండగా ఉన్నాం సార్ అని చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇంత గొప్ప వేదిక మీద మాట్లాడే అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఈ కుప్పం ముద్దబిడ్డ, మనందరి ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారికి సగర్వంగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఈనాటి